ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రొలాక్టిన్ అనే హార్మోన్ గురించి. సో ఇన్ఫర్టిలిటీ కోసం మనం టెస్ట్ చేసేటప్పుడు చాలా హార్మోన్స్ గురించి చెక్ చేసుకుంటాం. అందులో ప్రొలాక్టిన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ హార్మోన్. ఎందుకు టెస్ట్ చేస్తారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. సో మన బ్రెయిన్లో పిట్యూటరీ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి నుంచి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ సెక్రీట్ అవుతుంది. ఇది మనకి రీప్రొడక్షన్ అండ్ సెక్షువల్ ఫంక్షన్లో హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఆడవాళ్ళకి ప్రొలాక్టిన్ అనేది బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్లో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో కొన్ని కండిషన్స్లో ఈ హార్మోన్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇది ఎలివేట్ అయితే ప్రాబ్లం ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే, కొంతమందికి లేడీస్కి పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి, హెడేక్స్ అనేవి ఉంటాయి, తర్వాత బ్రెస్ట్లో నుంచి ఒక లిక్విడ్ మిల్క్ లాంటి డిశ్చార్జ్ అనేది వస్తుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు మనం ఈ హార్మోన్ కోసం ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఎలాంటి కండిషన్స్లో ఇది ఎలివేట్ అవుతుంది అంటే, పిట్యూటరీలో ఏదైనా చిన్న ట్యూమర్స్ అనేవి వచ్చినప్పుడు, మైక్రో అడినోమాస్ అంటారు, చిన్న చిన్న ట్యూమర్స్ ఉంటే. పెద్ద పెద్ద ట్యూమర్స్ ఉంటే మ్యాక్రో అడినోమాస్ అంటారు. అలా కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ డెలివరీ తర్వాత అయితే న్యాచురలీ ఎలివేటెడ్ ఉంటాయి. థైరాయిడ్, హైపోథైరాయిడిజం అన్నప్పుడు టీహెచ్హెచ్ ఎలివేట్ అయినప్పుడు దాంతోపాటు ప్రొలాక్టిన్ కూడా హై లెవెల్స్లోకి వెళ్ళిపోవచ్చు. అది కాకుండా కొన్ని రకాలైన డ్రగ్స్, యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ సైకాటిక్స్ అలాంటివి తీసుకున్నప్పుడు కూడా ఎలివేట్ అవుతుంది అన్నమాట.